పెళ్లిని వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు అంటున్నాడు మన రాకేష్. అయితే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. అయినా పేడు మోకాలు వేసుకుని ఏదో సంతాప సభకు వచ్చినట్టుగా ఏదో మోహాలంటే మీరు వచ్చింది పెళ్లికి ఉత్సాహంగా ఉండరా? అది అలా ఉండాలి. అయినా మాగారు చెప్పండి అల్లుడు గారు. ఎవరి అమ్మాయి? పెళ్ళికి వచ్చిందండి మా అమ్మాయి ఫ్రెండ్. ఏమిటి మగ పిల్లోళ్ళ ముందే ఆడపిల్లోళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటారా? అర్జెంట్ గా కాలు తీయమనా? అమ్మా అనసూయమ్మ ప్లీజ్ అమ్మ కాలు తీయమ్మా. ఈరోజు నా కూతురు పెళ్ళి అయిపోద్దమ్మా. నువ్వు కాలు తీయకపోతే ప్లీజ్ తల్లి కాలు తీయమ్మా. తీసిందా? మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అయినా టైం ఎంత అయిపోయింది? పంతులేడి ఏంటి ఆయన అడాడు? పంతులా ఇక్కడే తెచ్చాను. ఎందుకు అంత కంగారు? ఏమిటి టైం ఏమిటి? నీకు తద్దినం పెట్టాల్సింది నేనే, పక్క వీధిలో పెళ్లి చేయాల్సింది నేనే. నీ అమ్మ కడుపు మాట శుభాన్ని పెళ్లి చేసి తద్దిన అదే నీకు పెళ్లి చేయాల్సింది నేనే, తద్దినం పెట్టాల్సింది నేనే. నువ్వు కంగారు పడతావు ఎందుకు? నేను ఉన్నాను కదా. భిన్న ప్రధానమైన అప్రాచుడా పెళ్లి చేసుకుంటుండే ఆకలిస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా. మొత్తం మంత్రాన్ని ఇప్పుడే చదివేస్తా. అమ్మాయి ఏమన్నా పిలిచి ఉందా లేదా? ఓ అమ్మాయి కదా, నువ్వేం కంగారు పడుకున్నాయినా. అమ్మాయి పెళ్లి కూతురా, ఒకసారి రా అమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మాయారు అల్లుడు గారు ఈ రెండు మీరు ఈ పక్క రండమ్మా. ఏంటిది పేడు మొగ వేసి కూర్చుందండి? ఏమైంది మ్యాటర్? మా అమ్మాయి చిన్ననాటి బాల స్నేహితుడు బొంబాయిలో ఉంటాడండి. అది రాలేదని మూడిగా ఉంది. మీ అమ్మాయి ఇలా పేడు మొహం వేసుకుని బాధపడితే పేటల మీద కూర్చుంటే నా వల్ల కాదండి తాళి కట్టడం. ఆడు వస్తేనే నేను తాళి కడతానంతే. మీరేం చేస్తారు తెలియదు. అర్జెంట్గా ఫోన్ చేశాను, పిలవండి. హలో ఏండి ఏంటి రండి. నువ్వు రాకపోతే మా అల్లుడు తాళి కట్టినంత ఉండండి. ప్లీజ్ రండి, ప్లీజ్ అండి. ఎవడరా నువ్వు? హలో, బాంబే నుంచి వచ్చిన బిజీ యాడ్ మేకర్ ని. ఈడేంటి నవ్వులుంపేసి మీల్ మేకర్ లో ఉన్నాడు? ఈడు ఏడు మేకర్ అంటే? హలో హలో సార్, నా బాల్య స్నేహితురాలది కొంచెం పెళ్ళుంటే వచ్చాను. యాడ్ సార్ 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను సార్. రేపటి వరకు మీ టేబుల్ మీద యాడ్స్ ఉండాలా? ఉద్యోగం తీసేస్తారా? అది కాదు సార్, నా మాట వినండి సార్. సార్ నా మాట. ఏమైంది సార్? నీ అమ్మ కడుపు మాడ. మేనేజర్ ఫోన్ చేశారా? ఇప్పటికిప్పుడు యాడ్లు పంపించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారంట సార్. అన్ని యాడ్లు ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్? పిచ్చివాడా, సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకునేవాడే క్రియేటివిటీ మైండ్ అంటే. కానిస్తా చూడు, ప్రయోగాలు చేస్తా చూడు, అద్భుతాలు చేస్తాను చూడు. ఓకే సార్. ఆకలిస్తే అన్నం పెడతా, వాళ్ళు చూస్తే ఆయిల్ పెడతా, ముడిస్తే ముద్దులు పెడతా. ఇదిగో జీలకర్ర బెల్లం తీసుకొని ఆయన ఇదిగో తీసుకో అమ్మా. ఆయన తల మీద పెట్టమ్మా. జీలకర్ర బెల్లం చాలా బిజీగా ఉండే బాంబేలో ఫిల్మ్ మేకర్ కదా సార్. జస్ట్ మీరు కోఆపరేట్ చేస్తే యాడ్ నేను తీసేసుకుంటాను సార్. ఏంటి పెళ్లిలో యాడ్లు ఏంటి భయ్యా? భలేవారు సార్, కోఆపరేట్ చేయాలి కానీ శ్మశానంలో కూడా యాడ్ తీస్తా. అంత దమ్ముంది సార్ నాకు. కానీ ఓకేనా? యా ప్లీజ్ పెడుతూ ఉండండి. జీలకర్ర చూపించండి, క్లోజ్ చేసుకో. అనసూయ జీలకర్ర కూరలో వేస్తే అదిరిపోతుంది, నెత్తి మీద పెడితే అతుక్కుపోతుంది. అనసూయ జీలకర్ర. సార్ ఇప్పుడు జీలకర్ర పెట్టేసుకోండి సార్. అది ఆయన ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ అమ్మ కడుపు మాట పంతులు నువ్వు నేనా? అస్తమానం ఏం చేయబట్టావు అనుకుంటా. ఆ కాళ్ళు కడిగి తగడు. కాళ్ళు రాయ బాబు. నెక్స్ట్ యాడ్ ఏంటి? వాటర్ యాడ్ సార్. వాటర్ యాడ్. ప్రతి సిచ్యువేషన్ కూడా కామెడీగా క్రియేట్ చేసుకుని యాడ్ తీసేవాడే భయ్యా మిల్ మేకర్ అంటే. పక్క తప్పుకో భయ్యా. ఇప్పుడు మీరు కాలు కడుగుతారు కదా? ఏం లేదు సార్, వాటర్ యాడ్ తీస్తున్నాను సార్. ఇక్కడ వాటర్ యాడ్ తీస్తావు నువ్వు? మెల్లగా పోస్తున్నాడా? అరే నువ్వు క్లోజ్ చేసుకోరా. బాహుబలిలో జలపాతం పొంగినట్టు మెల్లగా పొంగాలి. నువ్వు క్లోజ్ చేసుకో. ఇప్పుడు వాయిస్ ఓవర్ వస్తుంది. ఓకే, క్యానులో వాటర్, లెగ్ నుంచి పెగ్గు వరకు, లెగ్ నుంచి పెగ్గు వరకు నేనే వాడండి. క్యానులో వాటర్, క్యానులో వాటర్. ఎలా ఉంది సార్? అత్యంత నీచంగా ఉందిరా నీలాగానే. శుక్లామదనం విష్ణు చేసి వర్ణం. ఆకలిస్తే అన్నం పెడతా, హాలి చూస్తే తాళి కడుతున్నమ్మా. ఇప్పుడే యాడ్ చేస్తున్నావు భయ్యా నువ్వు? బంగారం యాడ్ భయ్యా. అవునా? లే కడతాను. ఒక్క నిమిషం.
తాళి క్లోజ్ చేసుకో. నగలే వేసుకుంటే దగదగ, చూసేవాడి కడుపంతా బగబగ. కుమార్ జ్యువెలర్స్, కుమార్ జ్యువెలర్స్. కట్టాల్సిన దరిద్రుడా. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఆకలిస్తే అన్నం పెడతా, ఆలు చూస్తే ఆయిల్ పెడతా. అదే పెట్టు, ఆయనే పెట్టు. ఇప్పుడు ఏం చేయమంటారు? నా శాంతి ఆ తలంబ్రాలు ఏం తగలడు. ఇదిగో తీసుకో బాబు, ఆ. కంగారు పడతా ఎందుకు తీసుకో. ఆ. తలంబరాలు ఒకరి మీద ఒకరు పోయిండమ్మా. ఇలా పోస్తూ ఉండండి సార్ మెల్లగా. పోస్తా. వదిలేయండి, ఆ. వదిలేయండి. వదిలే. ఎస్, ఇలా పట్టుకుని అరే క్లోజ్ చేసుకోరా. కవిత బ్రాండ్ రైస్, ఒరేయ్. కవిత బ్రాండ్ రైస్. పసుపు కలిపితే అవుతాయి తలంబరాలు, వండితే అవుతాయి పదింతలు. వాడండి కవిత బ్రాండ్ రైస్, కవిత బ్రాండ్ రైస్. మీ రూమ్ లోకి వెళ్ళి ముద్దులు పెట్టుకోండి. ఆ. నువ్వు వెళ్ళిపో. ఆ. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి. నాయనా, నా సంభావన ఇప్పిస్తావా? ఈ శాంతం ఇప్పిస్తారా? పెళ్ళంతా నేనే చేసుకుంటా. ఓహో, రేపు ఇప్పిస్తావా? అటులనే. ఇక్కడ కూడా యాడ్ తప్పదారా? తప్పదు సార్, ప్లీజ్ ఈ ఒక్క యాడ్ సార్. లేకపోతే నేను బిజీగా ఉన్నాను. నేను నీ పెళ్లికి ఎందుకు రమ్మని పిలిచారు చెప్పండి అమ్మా. నా కర్మరా, నా దరిద్రం. క్లోజ్ అప్ వేసుకో. శక్తికి, తృప్తికి, అనురక్తికి, అనారోగ్య పాలు. దేని క్యాప్షన్ దేనికి పెడుతున్నారా దరిద్రుడా? ఈ దేని క్యాప్షన్ దేనికి పెట్టాలో నాకు బాగా గుర్తుందిలే, నువ్వు కూర్చో. ఏది ఏమన్నా కానీ రాకేష్ గా నిన్ను చూసిన తర్వాత ఒక నాకు అద్భుతమైన థాట్ వచ్చిందిరా. ఏమీ లేదు, నిన్ను పెట్టి ఒక అద్భుతమైన యాడ్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటాను. అవునా? ఏమంటావు? గ్లామర్ ఓకేనా? అయ్యా బాబు, నీకంటే మేకప్ కూడా అక్కర్లేదు. ఒరే అందరూ ఒక్కసారి పైకి రండి అమ్మా స్టేజ్ మీదకి. ఓ జూనియర్ ఆర్టిస్ట్ లా? యా యా. సార్ మీకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది సార్. అసలు ఈడు చదవీడు. జూమ్ వేసుకుంటా. ఒరే ఒక్కసారి నాకు జూమ్ వేసుకోరా. మళ్ళీ మాలవారి డమ్మీ స్టిక్స్ ఎరక్కొట్టేస్తే గానీ ఎరగవు. ఏంటి రైనే సో రోజా గారు నవిలోంచి చేసిన మీల్ మేకర్ లాగున్నాడు. అబ్బా, ఏం కంపారిజన్ అసలు. కిషోర్ చాలా బాగా చేశారు. బాగుంది రాకేష్. నాగబాబు గారు రాకేష్ థాట్ నచ్చింది నాకు. ఎంటర్టైన్ గా ఉంది. ఓకే. ఇక పైన నీకు భయం ఎలా ఉందో చూపిస్తానే. ఇలాంటి మొగుడిని ఎందుకు చేసుకుని అనిపించేలా చేస్తా నేను. ఎలా డైలాగులు రాఘవ్ గారు కూడా చెప్తారా, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చి స్కోర్ అంతా 6-7 మరి ఎక్కడ అంతే, లోపలే లేదు డల్లే. ఏంటి పైనుంచి కింద దాకా ఒకటే కలర్ వేసావు? ఇది శివాజీ గారి ఫేవరెట్ కలర్ అండి. ఆయనకు నచ్చిన చీర తీసేయి, చీర తీసేయి. ఇప్పుడు తీదిలే పోరాడే మాట వరుస కన్నా. నా కొడుకు మీద ముమ్ము వచ్చినావురా. మొక్కను పట్టుకొని కొడుకు మొక్క కాదు కుక్క.